అందరికీ నమస్కారం. ముందుగా ఓం గణేశాయ నమః అని కామెంట్ చేసి, లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. భారతీయుల అతి ముఖ్య పండుగల్లో వినాయక చవితి ఒక పండుగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్నం శుభ సమయంలో హస్త నక్షత్రం రోజు చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే పూజా విధానంలో ఎన్నో రకాలు ఉన్నట్లే పూజ గదిలో కూడా ఎన్నో రకాల పూజ గదులు ఉంటాయి. అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకమైన వాస్తు ఉంటుంది. కాబట్టి పూజ గది ఒక ఇంట్లో ఒకలాగా ఉంటుంది. అయితే పూజ గదిలో కొన్ని రకాలైనటువంటి పూజా సామాన్లు ఈ చతుర్థి వరకు ఉండకూడదు. ఉంటే వినాయక చవితి లోపు వాటిని తొలగించేయండి అని పండితులు చెబుతున్నారు. మరి ఆ విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుళ్ళందరికీ ప్రధాన నాయకుడు వినాయకుడు. ఆ గణపతిని పూజించని వేడుకొని భక్తులు ఉండరు. ఆయన లేనిదే ఏ కార్యమూ జరగదు. వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించి విఘ్నరాజు. అన్ని కార్యక్రమాలను ప్రధానంగా పూజలు అందుకునేవాడు వినాయకుడు. అందుకే మొదట ఏ పూజ అయినా వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది. భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నాడో మొదట పూజించేది స్మరించుకునేది వినాయకుడిని అని మన అందరికీ తెలిసిన విషయమే. చూడటానికి పూర్ణ కుంభం లాంటి దేహం, బాణ కడుపుతో తొండం ఉంటుంది. వినాయకుడికి ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నికళ్ళు మేధస్సుకు సంకేతాలు. వక్రతుండ ఓంకార ప్రణవనాద దానికి ప్రతీకలు. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్న ఎలుక. ఇది వినాయకుడి వాహనం. 4 చేతులు. మానవతీత సామర్థ్యాలకు తత్వానికి సంకేతాలు. ఇలా ప్రతిదీ విశేషమే. వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం 4 రోజు చవితి నాడు వస్తుంది. 10 రోజులు కొనసాగుతూ చతుర్దశి తిథి నాడు ముగుస్తుంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం 4వ రోజు అనగా చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు వినాయకుడి జన్మదినం. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు పుట్టినరోజు. ఈ రోజున వినాయకుడిని విగ్రహ స్థాపన చేసి 9 రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి రోజు గణనాథుడిని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకొచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రిపూలు, పండ్లు, నైవేద్యాలు పెట్టి పూజిస్తారు. అలా 9 రాత్రుల పాటు ఇంట్లో ఉంచి 10వ రోజు ఉదయాన్నే విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి 3 సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు. కేవలం ఇళ్లలోనే కాదు, కాలనీలలో అందరూ కూడా కలిసి దేవాలయాల వివిధ ప్రముఖ ప్రదేశాల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ప్రాకృతిక కారణం చూస్తే వినాయక చవితి వర్షాకాలం ఆరంభంలో వస్తుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి దాంతో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులో కలుపుతారు. విగ్రహాలకు చెరువులో నుండి మట్టి తీయడం వల్ల చెరువులో లోతు పెరుగుతుంది. ఆ తర్వాత ఆయుర్వేద గుణాలున్న పత్రితో కలిపి విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల నీళ్లు పారే వీలుంటుంది. అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి కాబట్టి వాటిని త్రాగడం వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక పౌరాణిక కారణాలు చూస్తే వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు. భక్తులు నిత్యం పూజలు అందిస్తూ ఉంటే కైలాసానికి దూరంగా ఉంటాడని 10 రోజుల పాటు పూజలు అందుకొని తిరిగి రమ్మని చెప్పి వినాయకుడిని పార్వతీదేవి పంపినట్లుగా చాలామంది చెబుతూ ఉంటారు. ఏ దేవతా విగ్రహమైనా సరే మట్టితో చేస్తే అది కేవలం నవరాత్రులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని, ఆ తర్వాత అందులో దైవత్వం పోతుందని, అందుకే నిమజ్జనం చేయాలని కూడా కొందరు చెబుతూ ఉంటారు. అయితే వినాయక చవితిలోపు పూజ గదిలో ఉండే కొన్ని పూజా సామాన్లను తొలగిస్తే వాటితో పాటే మీ దరిద్రం కూడా పోతుందని పండితులు అంటున్నారు. మరి ఆ విషయంలోకి వస్తే వినాయకుడికి చెందిన 3 ప్రతిమలను పూజా గదిలో ఉంచుకోకూడదు. ఇంట్లో ఇలా 3 వినాయక ప్రతిమలు ఉంచితే అనారోగ్యకరమైన వాతావరణం వస్తుంది. ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీని మీరు మీ పూజ గదిలోకి ఆహ్వానించినట్లు అవుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఒక గణపతి ఫోటోను లేదా ఒక్క ప్రతిమను మాత్రమే ఉంచుకోండి. 3 ప్రతిమలు ఉంటే మాత్రం
వినాయక చవితిలోపు వాటిని తొలగించేయండి. లేదంటే దరిద్రాన్ని మీరు అనుభవించక తప్పదు. అలాగే ఇంట్లో శివలింగాన్ని ఉంచకూడదు. కొన్నిసార్లు శివలింగానికి అభిషేకం చేయడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు శివలింగానికి పూజ చేయడం కుదరదు. అందువల్ల మహాశివుడికి కోపం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శివలింగాన్ని ఇంట్లో ఉంచకండి. ఎందుకంటే నిత్యం పూజ అధికారుల జరగవలసిన శివలింగాన్ని మనం ఒక్కరోజు పూజించకపోయినా శివుడికి కోపం వస్తుంది. కాబట్టి శివలింగం గుడిలో ఉండడమే శ్రేయస్కరం. ఇంట్లో ఉండడం అంత శ్రేయస్కరం కాదు. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉండి మీరు పూజలు చేయలేకపోతుంటే వినాయక చవితిలోపు ఆ శివలింగాన్ని తీసి దేవాలయంలో వదిలేయండి. లేదంటే కోరి కోరి మీరు కష్టాలను ఎదుర్కొంటారు. అలాగే విరిగిన ప్రతిమలను ఇంట్లో పూజ గదిలో ఉంచకూడదు. విరిగిన ప్రతిమలనేవి మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉంచకూడదు. పూజా గదిలో విరిగిన ప్రతిమలకు పూజలు చేయడం అనేది చాలా అరిష్టానికి దారితీస్తుంది. ఇలా విరిగిన ప్రతిమకు పూజ చేయడం ద్వారా ఎంతటి ధనికుడైనా కూడా నిరుపేదగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలా చేయకండి. ఎందుకంటే పగిలిపోయినవి నెగిటివ్ ఎనర్జీని బాగా గ్రహించేస్తాయి. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తే గొడవలు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పగిలిపోయిన ఫోటోలను, విగ్రహాలను పూజా మందిరంలో కానీ ఇవి ఉండడం వల్ల భక్తులు ఏకాగ్రతతో దైవాన్ని పూజించలేరు. కనుక పగిలిన లేదా విరిగిన ఫోటోలు, ప్రతిమల మీ ఇంట్లో ఉంటే వినాయక చవితిలోపు వాటిని తొలగించి ప్రవహించే నీటిలో పడవేయండి. గుడ్లగూబపై ఆసీనురాలైన లక్ష్మీదేవి ప్రతిమను ఇంట్లో ఉంచకూడదు. ఎందుకంటే అలాంటి లక్ష్మీదేవి ఫోటో ఉంటే లక్ష్మి ఇంట్లో నిలబడదు. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మీ ఇంట్లో గుడ్లగూబపై ఆసీనురాలైన ఉంటే కూర్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఉంటే వినాయక చవితిలోపు ఆ ఫోటో తొలగించండి. అలాగే లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోను ఇంట్లో పెట్టుకుంటే ధనం అనేది ఇంట్లోకి రాదు. కాబట్టి లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోలు కూడా పూజ గదిలో ఉంచకూడదు. అలాంటి ఫోటో మీ పూజ గదిలో ఉంటే వినాయక చవితిలో తొలగించండి. రుద్ర నరసింహస్వామి ఫోటోను, అలాగే రుద్ర రూపంలో ఉన్న దేవతామూర్తుల ఫోటోలను కూడా పూజా గదిలో పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల మానసిక ఆందోళన కలుగుతుంది. అలాంటి ఫోటోలను వినాయక చవితిలోపు పూజ గదిలో నుండి తొలగించుకోండి. కాబట్టి వినాయక చవితిలోపు మీ పూజా గదిలో ఇలాంటి పూజా సామాన్లు ఉంటే వాటిని తొలగించండి. అప్పుడే మీకు దరిద్రం తొలగి మీరు చేసే పూజకు ఫలితం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.